సాధారణంగా మనల్ని ఎవరైనా పరాభవించారు అంటే మనం బాధపడటం సర్వసాధారణం. కాని ఈ 2026వ సంవత్సరం మనందరికీ ఒక పరాభవాన్ని ప్రసాదించబోతుంది. ఏంటి అంటే ఈ 2026వ సంవత్సరంలో మన జీవితంలోకి అడుగుపెట్టబోతున్న ఈ పరాభవ నామ సంవత్సరం వెనుకున్న అసలు రహస్యం తెలుసుకుందాం. అందరూ ఈ పరాభవం కోసం ఎదురుచూస్తారు. చాలామంది పరాభవం అంటే అవమానం అనుకుంటారు. కాని సంస్కృతంలో ఒక మంచి అర్థం ఉంది. పరా అంటే అత్యుత్తమైన, గొప్పదైన లేదా అతీతమైనదని అర్థం. భవ అంటే పుట్టుక లేదా స్థితి అని అర్థం. అంటే మనలో అపజయాలను, అజ్ఞానాలను ఓడించి పరాభవం చేసి ఒక ఉన్నతమైన స్థితిలో కొత్తగా జీవితాన్ని కొనసాగించడమే పరాభవనామ సంవత్సర సందేశం. మనం పాత పద్ధతులను వదిలేసి కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్లడానికి ఇదొక గొప్ప సందేశం. ఇక పూర్తయిన విశ్వావసు నామ సంవత్సరంలో మనమెన్నో నేర్చుకున్నాం. కాని ఈ కొత్త ఏడాది మనల్ని మనం మార్చుకోవాలని చెప్తుంది. ఉదాహరణకు, మనలో ఉన్న బద్ధకాన్ని పరాభవం చేస్తేనే కదా విజయం వైపుగా అడుగులు వేయగలం. మనలో నెగటివ్ ఆలోచనలు పరాభవం చేస్తేనే కదా మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈ పరాభవ సంవత్సరం మనకిచ్చే పెద్ద గిఫ్ట్ సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్. ఈ మార్పు ఎప్పుడూ తీపిగా ఉండదు కాబట్టి ఉగాది పచ్చడిలో మనం వేప పువ్వు చేదును కూడా కలుపుతాం. కష్టాలను ఓడిస్తేనే సుఖం విలువ తెలుస్తుంది. ఈ పరాభవ నామ సంవత్సరంలో మీ అందరూ మీలో ఉన్న లోపాలను జయించి సరికొత్త ఉత్సాహంతో ముందుకు సాగాలని కోరుకుంటూ మీ వాసు. మీ అందరికీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు.